నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీ లా సిలబస్లోని యూనిట్ 2ని బేస్ చేసుకుని కొత్త భారతీయ సాక్ష్య అధినియం లేదా BSA 2023 ప్రకారం అడ్మిషన్స్ మరియు కన్ఫెషన్స్ చుట్టూ ఉన్న ఆసక్తికరమైన సంక్లిష్టమైన సాక్ష్య నియమాలను ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి. మనం మాట్లాడుకోబోయే ప్రతి అంశానికి ఈ కొత్త చట్టమే ప్రామాణికం. పాత చట్టాల స్థానంలో వచ్చిన ఈ కొత్త చట్టం ఫేర్ ట్రయల్ జరిగేలా సాక్ష్యాధారాల నియమాలను ఎలా ఏకీకృతం చేసిందో మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం గదా. సరే, ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఒకసారి చూద్దాం. అడ్మిషన్స్ వర్సెస్ కన్ఫెషన్స్, ద వాలంటారినస్ రూల్, పోలీస్ కస్టడీలో కన్ఫెషన్స్, డిస్కవరీ మినహాయింపు, ఇంకా చివరగా ఒక కోక్యూజ్డ్ని ఇరికించడం. ఇక మన మొదటి సెక్షన్ అడ్మిషన్స్ వర్సెస్ కన్ఫెషన్స్. ఈ రెండిటికి మధ్య తేడా ఒక కేసు గతినే మార్చేస్తుంది. అసలు కన్ఫెషన్ అంటే ఏంటి? పకాల నారాయణస్వామి వర్సెస్ ఎంపరర్ కేసు గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇందులో కోర్టు ఏం చెప్పిందంటే, కన్ఫెషన్ అంటే ఏదో ఒక అనుమానాస్పద వాస్తవాన్ని ఒప్పుకోవడం కాదు, తాను చేసిన నేరాన్ని పూర్తిగా గాని లేదా పాక్షికంగా గాని అవును నేను చేశాను అని నిందితుడు డైరెక్ట్గా అంగీకరించాలి. అప్పుడే దాన్ని కన్ఫెషన్ అంటారు. ఇట్స్ వెరీ క్లియర్, రైట్? ఈ రెండింటి మధ్య ఉన్న చట్టపరమైన తేడాను చూస్తే అడ్మిషన్స్ అనేవి చాలా బ్రాడ్ కేటగిరీ. ఇవి సివిల్, క్రిమినల్ ఇలా రెండు కేసులోనూ వర్తిస్తాయి. BSAలోని సెక్షన్లు 17 నుండి 23 వరకు వీటి గురించే చెబుతాయి. కానీ కన్ఫెషన్స్ అలా కాదు. ఇవి స్ట్రిక్ట్గా క్రిమినల్ కేసుల్లో నేరాన్ని నిర్ధారించడానికి మాత్రమే పరిమితం. ఇవి సెక్షన్లు 24 నుండి 30 కిందకొస్తాయి. సో సింపుల్గా చెప్పాలంటే అన్ని కన్ఫెషన్స్ అడ్మిషన్స్ అవుతాయి, కానీ అన్ని అడ్మిషన్స్ కన్ఫెషన్స్ కావు. ఓకే, ఇప్పుడు సెక్షన్ 2కి వెళ్దాం. ద వాలంటరీనెస్ రూల్ అంటే స్వచ్ఛందత నియమం. ఇది చాలా కీలకమైనది. ఏ కన్ఫెషన్ అయినా కోర్టు ముందు నిలబడాలంటే అది వాలంటరీగా అంటే స్వచ్ఛందంగా ఇచ్చుండాలి. BSA 2023లోని సెక్షన్ 22 వచనం ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఏవైనా ప్రలోభాలు పెట్టి, బెదిరించి లేదా ఏదైనా ప్రామిస్ చేసి ఒక వాంగ్మూలాన్ని లాగితే ఆ వాంగ్మూలాన్ని చట్టం ఒక చెత్త కాగితంతో సమానంగా తీసిపారేస్తుంది. దానికి జీరో వాల్యూ. దీన్ని ఇంకా సింపుల్గా విశ్లేషిస్తే, ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒత్తిడి చేయడం వలనో, లేదా ఇది ఒప్పుకుంటే నీకు లాభం చేకూరుతుంది అనో, లేదా భవిష్యత్తులో వచ్చే నష్టాన్ని తప్పించుకోవచ్చనో అనుకుని నిందితుడు కన్ఫెస్ చేస్తే కోర్టు దాన్ని నిర్మోహమాటంగా కొట్టివేస్తుంది. మన న్యాయ వ్యవస్థ బాహ్య ప్రభావాలకు లొంగకుండా ఉండటానికే ఈ రూల్స్ అన్నీ పక్కాగా డిజైన్ చేశారు. ఇది మనల్ని 3వ సెక్షన్కు తీసుకువెళుతుంది, కన్ఫెషన్స్ ఇన్ పోలీస్ కస్టడీ. ఇక్కడే అసలు చిక్కు వస్తుంది. BSIAలోని సెక్షన్ 25 ప్రకారం పోలీస్ కస్టడీలో ఒక పోలీస్ అధికారికిచ్చే ఎలాంటి కన్ఫెషన్ అయినా జనరల్గా అస్సలు చెల్లదు. ఎందుకంటే అక్కడుండే పవర్ డైనమిక్స్ అలాంటివి. కస్టడీలో ఉన్నప్పుడు భయంతోనో బలవంతం మీదనో వాంగ్మూలమిస్తారన్న ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్ని సాక్ష్యంగా అంగీకరించరు. అసలు ఈ రూల్ ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. వై అనే ఒక అనుమానితుడు లాకప్లో ఉన్నాడు అనుకోండి. అక్కడ ఎలాంటి మ్యాజిస్ట్రేట్ లేరు. ఆ టైంలో అవును ఆ హత్య నేనే చేశాను అని వాడు ఒప్పుకుంటే పరిస్థితి ఏంటి? ఆ కన్ఫెషన్ కోర్టులో నిలబడుతుందా? ఏమనుకుంటున్నారు? నో ఛాన్స్. ఆ వాంగ్మూలం కోర్టులో అస్సలు చెల్లదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే సెక్షన్ 164 ప్రకారం ఒక మ్యాజిస్ట్రేట్ స్వయంగా హాజరై ఎటువంటి ఒత్తిడి లేకుండా వాంగ్మూలం ఇస్తున్నాడని కన్ఫర్మ్ చేసుకుని రికార్డ్ చేస్తేనే దానికి వాల్యూ, లేదంటే అది సాక్ష్యంగా పనికిరాదు. అయితే చట్టంలో ఎప్పుడూ ఒక ట్విస్ట్ ఉంటుంది గదా. అదే మన 4వ సెక్షన్, ద డిస్కవరీ ఎక్సెప్షన్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఊహించండి. ఒక వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉన్నాడు. విచారంలో భాగంగా ఆ దొంగిలించిన వస్తువులు ఎక్కడున్నాయో చూపిస్తాను, లేదా ఆ మర్డర్ వెపన్ ఎక్కడ దాచానో చెప్తాను అన్నాడు. అప్పుడు ఆ కన్ఫెషన్ వ్యాలిడ్ అవుతుందా? ఇక్కడే భారతీయ సాక్ష్య అధినియంలోని సెక్షన్ 8 ద్వారా ఒక ఎక్సెప్షన్ వస్తుంది. ప్రాసెస్ గమనించండి. కస్టడీలో ఉన్న వ్యక్తి ఇచ్చిన సమాచారం వల్ల ఏదైనా ఒక భౌతిక సాక్ష్యం అంటే ఆ దొంగ వస్తువులు లేదా ఆ ఆయుధం నిజంగానే దొరికితే అప్పుడేమవుతుంది? ఆ వస్తువు దొరకడానికి ఏ సమాచారమైతే దారితీసిందో కన్ఫెషన్లోని ఆ చిన్న భాగం మాత్రమే కోర్టులో సపోర్టింగ్ ఎవిడెన్స్గా ప్రవేశపెట్టడానికి వీలవుతుంది. మొత్తం కన్ఫెషన్ కాదు సుమా, కేవలం ఆ ఇన్ఫర్మేషన్ పార్ట్ మాత్రమే. ఫైనలీ 5వ సెక్షన్కొచ్చేశాం. ఇంప్లికేటింగ్ ద కో అక్యూజ్డ్.
ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఇదొక క్లాసిక్ లా స్కూల్ క్వెశ్చన్ అనుకోండి. ఏ మరియు బి ఇద్దరూ ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యారు. కస్టడీలో ఏ ఏమంటాడంటే, నేను బి కలిసి సిని చంపాము అని ఒప్పుకుంటాడు. ఇప్పుడు ఈ కన్ఫెషన్ని ఉపయోగించి పాపం మౌనంగా ఉన్న బీకి శిక్ష వెయ్యొచ్చా? ఇది బిఎస్ఏ సెక్షన్ 23 సబ్సెక్షన్ 3 కిందుకు వస్తుంది. వాస్తవానికి ఒక కోఅక్యూజ్డ్ ఇచ్చే కన్ఫెషన్ రెండో వ్యక్తి మీద చాలా వీక్ ఎవిడెన్స్. ఒకవేళ ఇద్దర్నీ కలిపి ఒకే నేరానికి జాయింట్గా ట్రయల్ చేస్తున్నప్పుడు కోర్టు దీన్ని పరిగణనలోకి తీసుకోవచ్చుగాని దాన్ని బేస్ చేసుకుని బీని ఎప్పటికీ దోషిగా తేల్చలేరు. దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి ఛాన్స్ ఉండదు కదా. సో బీ మీద వేరే బలమైన ఆధారాలు ఉంటేనే ఈ స్టేట్మెంట్ని ఒక సపోర్టింగ్ ఎవిడెన్స్ లాగా చూస్తారు. సో ఫైనల్గా భారతీయ సాక్షి అధినియంని అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమయ్యేదేమిటంటే, సత్యం బయటికి రావాలి, నో డౌట్, కానీ దానికోసం అడ్డదారులు తొక్కడాన్నే చట్టం అస్సలు ఒప్పుకోదు. స్వచ్ఛందంగా ఉండటం, న్యాయబద్ధంగా ఉండటం, దానికి జ్యుడిషియల్ పర్యవేక్షణ ఉండటం, ఇవే కోర్టులో కన్ఫెషన్ నిలబడటానికి అసలైన పిల్లర్స్. ఈ సెషన్ని ఎండ్ చేసే ముందు ఆలోచించడానికే ఒక డీప్ క్వశ్చన్. రోజురోజుకు టెక్నాలజీ, పోలీసుల విచారణ పద్ధతులు మారుతున్న ఈ టైంలో నిజం రాబట్టడానికి, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిర్ ట్రయల్ జరగడానికి మధ్య ఉన్న ఈ డెలికేట్ బ్యాలెన్స్ని ఫ్యూచర్లో మన కోర్టులు ఎలా మెయింటైన్ చేస్తాయి? కాస్త ఆలోచించండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.